కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామంలో జరుగుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతి, కార్మికుల హాజరు అమలు విధానంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పనుల నాణ్యతతో పాటు నిర్దేశిత లక్ష్యాల మేరకు కొనసాగాలని సంబంధిత అధికారులకు సూచించారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం శ్రీ గట్టుముసలమ్మ తల్లి దేవాలయంలో భారీ చోరీ జరిగింది. గుడిలో ఉన్న హుండీలను పగలగొట్టి నగదును అపహరించారు దొంగలు. అమ్మవారి తలుపులు పగలగొట్టి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. దొంగతనాలకు పాల్పడిన దొంగలను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామచంద్రపురంలో గంజాయి సేవిస్తున్న 3 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఒక ఆటో, ద్విచక్ర వాహనం, 23 గ్రాముల గంజాయిని సీజ్ చేశారు. 3 వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు వెంకటాపురం సర్కిల్ పోలీసులు తెలిపారు. నెల్లూరు జిల్లా కాలువాయిలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి BLOలు వెళ్లి ఓటర్ల వివరాలను ధృవీకరిస్తారని తెలిపారు. BLOలతో పాటు రాజకీయ పార్టీలకు చెందిన BLOలు కూడా పాల్గొని తమ అభ్యంతరాలు, సూచనలు తెలియజేయాలని కోరారు. ఫారం 6, ఫారం 7, ఫారం 8 వినియోగంపై అవగాహన కల్పించారు. 2002 తర్వాత మరోసారి ఎన్నికల కమిషన్ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. నెల్లూరు జిల్లా రాపూరులో శ్రీకృష్ణ బలరామ రథయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ యాత్ర కొయ్యలమిల్లు సెంటర్ నుంచి R&B బంగ్లా, సిద్ధలయ్య సెంటర్ మీదుగా పురవీధుల గుండా సాగింది. ఈ రథయాత్రలో అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని రథాన్ని లాగారు. అలాగే రోడ్డుపై రంగవల్లులు వేశారు. ఇస్కాన్ వారి కోలాటాలు, చెక్క భజనలు, సంకీర్తనలు, హరే రామ హరే కృష్ణ నామాలతో అత్యంత భక్తి పారవస్యంతో రథయాత్ర కొనసాగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలను జన సైనికులు తీవ్రంగా ఖండించారు. జగ్గయ్యపేటలో వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో రాజగోపాల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించారని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న డిప్యూటీ సీఎంను బహిరంగంగా కించపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తూ జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అర్జున్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో షాదీ ముబారక్ పేరుతో భారీ స్కామ్ జరిగింది. దొంగ పత్రాలు సృష్టించి 28 లక్షలు కాజేసిన బండ్లగూడ ఆర్ఐతో పాటు 5గురిని పోలీసులు అరెస్టు చేశారు. వివాహం కాకముందే వివాహమైనట్టు దొంగ పత్రాలు సృష్టించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో నూతనంగా ఏర్పాటు చేసిన సుమంగళ కన్వెన్షన్ హాల్ను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె ఈ కన్వెన్షన్ హాల్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కన్వెన్షన్ హాల్ నిర్వాహకులకు, స్థానిక ప్రజలకు ఆమె తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. మహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు శుభకార్యాలు, వివాహ వేడుకలు జరుపుకోవడానికి ఈ కన్వెన్షన్ హాల్ ఎంతో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వారాసిగూడ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. గుర్తు తెలియని వ్యక్తుల మెసేజ్లు, వీడియో కాల్స్, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. సైబర్ మోసాలకు పాల్పడితే వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఏసీపీ శశాంక్ రెడ్డి, ఇన్స్పెక్టర్ రాజేందర్ గౌడ్ తెలిపారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో నకిలీ బంగారం పేరుతో ఓ జంట వ్యాపారిని మోసం చేసిన ఘటన వెలుగు చూసింది. ముందుగా అసలైన బంగారం చూపించి నమ్మకం కల్పించిన నిందితులు అనంతరం 8 తులాల నకిలీ బంగారం విక్రయించి 6 లక్షలు తీసుకుని పరారయ్యారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.